మీరు చూస్తున్నారు యాదగిరిగుట్ట అండి. ఇప్పుడు ప్రస్తుతము ఈ విధంగా ఉంది. ఇన్ ఫ్యూచర్లో మీకు ఈ రోడ్ అంతా 150 ఫీట్ రోడ్ శాంక్షన్ అవుతుంది. మన వంగపల్లి నుండి యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్లో ప్రయాణిస్తున్నాం ప్రజెంట్గా. ఇక్కడ ఉన్న ఇండ్లు ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్లో వెళ్ళిపోతున్నాయండి. 150 ఫీట్ రోడ్స్ శాంక్షన్ అయినాయి. ఇక్కడ మనకి ఇది వస్తే గుడి గోపురం చూసుకుంటే ఇది గుడి కొండ పైకి వెళ్ళే దారండి. ఈ కొండ పైకి మెట్ల ద్వారా ఎక్కే దారి, ఇటు వచ్చేసి రాయగిరి నుంచి వెళ్ళే దారి అండి. సో ఇక్కడ మీకు అన్నీ కూడా ప్రతి రోడ్డు 150 ఫీట్ రోడ్ వైండింగ్ వెనుకకు ఆల్రెడీ సెట్ బ్యాక్ అయ్యాయి. సో ఇక్కడ ఈ ఏరియాలో కూడా తీసేసి మీకు చూడండి కనిపిస్తుంది కొండపైన. మీకు ఇప్పుడు పైన కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ అంటే పాత కన్స్ట్రక్షన్స్ అన్నీ తీసేసి కొత్త కన్స్ట్రక్షన్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ పైన జరుగుతుంది. మీకు కొండపైన చూసుకుంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇక్కడ వాహన పూజలు జరుగుతాయండి. ఇక్కడ ప్లేస్లో ఈ ఏరియాలో మీకు టెంపుల్స్కి వచ్చిన వాహనాలు, కొత్త వాహనాలు ఏముంటాయో వాహన పూజకి ఇక్కడ పెడతారు వెహికల్స్ అన్ని. పైన అంతా చూడే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి మీకు ఆర్యవైశ్య సత్రాలు, శ్రీ వాసవి కన్యక పరమేశ్వర సత్రాలు. ఇక్కడ చూడండి లోటస్ టెంపుల్. ఈ మార్గంలో లోటస్ టెంపుల్ ఉంది మీకు ఇక్కడ. ఇక్కడ చూసారా మీకు కొండపైకి ఏ వెహికల్స్ని వెళ్ళనివ్వడం లేదు, ఎందుకంటే పైన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కనుక. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా చూసారు కదా మీరు. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుంది, ఎలా వస్తుంది అన్నది. సో పైకి వెళ్ళడానికి అంటూ దారి లేదు, ఎందుకంటే పైన కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. కొండ పైకి వెళ్ళడానికి దారి ఇది. పైకి సెకండ్ ఘాట్ వెళ్ళే దారి అండి. ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎక్కే దారి మార్గం అండి. ఇప్పుడు ఇది మొత్తం మూసేశారు. కొండపైకి వేరే వాహనాలు, ఓన్లీ ఆటోలు మాత్రమే వెళ్తున్నాయి. కార్లు మనం ఇక్కడే పార్క్ చేసుకొని ప్రస్తుతానికి వెళ్ళాలి. సో ఈ రోడ్ మనం వెళ్ళేది 12 ఈసీఎల్కి వెళ్తుంది. మళ్ళీ ఈసీఎల్ హైదరాబాద్ రోడ్ అండి ఇది మనం వెళ్ళేది. ఇది కూడా 150 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది. ఇది మన సీఎం ఫామ్ హౌస్ వరకు వెళ్తుంది ఈ రోడ్డు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఫ్లోటింగ్ అర్థమవుతుంది, ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఈరోజు. మనకి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉంది, ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, యాదగిరిగుట్ట డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదంతా పార్కింగ్ ఏరియా కేటాయించారండి. చూసారా పార్కింగ్ ప్లేస్. నరసింహ సదనము, లక్ష్మీపాదనం, 100 గదులు, తులసివనం అని దీన్ని అంటే తులసివనం అంటారండి దీన్ని అంతా. సో మీకు కొండ నుంచి ఎక్కే దారి చూపెట్టాము. మళ్ళీ మీకు సెకండ్ ఘాట్ రోడ్ అని చెప్తున్నాము. సెకండ్ ఘాట్ రోడ్ శాంక్షన్ అని చెప్పాము కదా. మీకు ఇప్పుడు ఒక నిమిషంలో మీకు సెకండ్ ఘాట్ రోడ్ కూడా కనిపిస్తుంది దారి. ఈ ప్రస్తుతం ఉన్న దారి ఏదైతే ఉందో ఇది అన్ని 4 వరుస రోడ్ శాంక్షన్ అయింది. సో కొండ మీద నుంచి దిగే రోడ్ చూడండి మీకు ఇక్కడికి వస్తుంది. మళ్ళీ బ్రిడ్జ్ నుండి ప్రస్తుతం ఇంతకుముందు మీరు ఫస్ట్ చూసింది వచ్చేసి ఎక్కే దారి కొండపైకి, ఇది వచ్చి దిగే దారి అండి. చూడండి మీకు కొండ నుంచి దిగే దారి ఎలా కనిపిస్తుందో. మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ కానీ చూడండి. రెడ్ల సంక్షేమ సంఘం ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ నిత్యాన్ని చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ పైన ఇంకా టెంపుల్స్ పైన కన్స్ట్రక్షన్ చేస్తారు కొండ పైన. ప్లస్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ వర్క్ నడుస్తున్నాయండి దిగే రోడ్లు అన్నీ కూడా. సో మనం ఇక్కడ నుండి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము.
మీరు చూస్తున్నారు కదా కొండపైన కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. అంటే పైన ఏమున్నా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసేశారండి. అన్ని కట్టడాలను మొత్తం తొలగించేసి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ పైన జరుగుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇది కొండ పైన, కొండ చూసుకుంటే కొండ పైన ఇది. కన్స్ట్రక్షన్ చూస్తారు కదా పైన. సో నాతో పాటు మీకు ఇక్కడ మా సభ్యులు ఉన్నారు. ఇందులో నా పేరు వరప్రసాద్, రాజు, సో వీళ్ళంతా నాతో పాటు జర్నీ చేస్తున్నారు. వీళ్ళంతా ప్లాట్ తీసుకున్న వాళ్ళే ఇక్కడ. అండ్ అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా వీళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. గతంలో యాదగిరిగుట్ట ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా మారింది, సో ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మీరు చూస్తారు. సో ఇప్పుడే మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి త్వరపడండి. త్వరగా వచ్చి మీ పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది తక్కువ టైంలో ఎక్కువ మొత్తానికి ఉపయోగించేలాగా మీకు ఏరియా అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేయండి. దానివల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడిన వారు అవుతారు. థ్యాంక్ యూ.